బత్తాయి రైతులకి ఇక్కడ నేను డీప్ ప్రూనింగ్ చేసినటువంటి బత్తాయి తోటను చూపిస్తున్నాను. ఇది మన ఆర్ఎం కిసాన్ సెంటర్ సంబంధించిన బత్తాయి తోట. ఇవి 7 years ప్లాంట్స్, 7 ఏళ్ళు పెంచిన ప్లాంట్స్ ఇవి. దీనికి ముందు వేరే వాళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేసినారు, వాళ్ళది మనం ఆర్ఎం కిసాన్ సెంటర్ కింద తీసుకున్నాము. సో వీళ్ళు వచ్చేసి దాదాపుగా చెట్టు క్యానోపీ అంటే దాని గొడుగు దాదాపుగా 12 అడుగుల వరకు పెంచున్నారు, హైట్ కానీ తర్వాత క్యానోపీ కానీ. సో మనం తీసుకున్న తర్వాత ఆర్ఎం కిసాన్ సెంటర్ కింద తీసుకున్న తర్వాత దీన్ని డీప్ ప్రూనింగ్ చేయించేసాం. అంటే దాదాపుగా 3 అడుగుల వరకు చుట్టూ మొత్తం పైన చుట్టుపక్కల అన్ని బ్రాంచెస్ 3 అడుగుల వరకు కట్ చేసామన్నమాట. సో ప్రూనింగ్ చేసినప్పుడు దీంట్లో ఒక ఆకు కూడా లేదు, అన్ని కొమ్మలు కట్ చేసామన్నమాట. ఇలా డీప్గా ప్రతి కొమ్మని కట్ చేయడం జరిగింది. సో ప్రతి కొమ్మని మనం డీప్గా కట్ చేసాం, దేన్ని ఉంచలేదు, ప్రతి కొమ్మని ఇట్లా. సో అన్ని కొమ్మలు ఇలా డీప్గా ప్రూనింగ్ చేసిన తర్వాత, ప్రూనింగ్ చేసిన ప్రతి చోట బ్రాంచెస్ చూడండి ఎలా వచ్చినాయో. ఇక్కడ కొమ్మను కట్ చేసాము, దీనికి బ్రాంచెస్ చూడండి ఎన్ని వచ్చినాయి. ఒకే చోట దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి. సో 12 కొమ్మలు ఒకే చోట వచ్చేసి ఇట్లా ప్రతి చోట మనము డీప్ ప్రూనింగ్ చేసిన చోట ప్రతి చోట ఇలా కొమ్మలన్నీ విపరీతంగా వస్తాయన్నమాట. సో ఇలా మనము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఆ చెట్లు మళ్ళీ మనకు కొత్తగా, అంటే 5 సంవత్సరాలు కాపుకు వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు ఇది ఎవరైనా చూసినప్పుడు ఇవి 4 ఏళ్ళ చెట్లు 5 ఏళ్ళ చెట్లు అనుకుంటారు, ఇవి 7 సంవత్సరాల చెట్లు అని ఎవరు అనుకోరు. అంటే తిరిగి వీటిని యవనంగా మార్చడం అన్నమాట. సో అందుకే ప్రతి బత్తాయి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి డీప్ ప్రూనింగ్ అనేది తప్పనిసరి.